అయితే కొద్దిమంది డబ్బులు పంచాం కాబట్టి మాకు ఓట్లేసిండ్లు అని చెప్పి కొంతమంది అక్కడక్కడ చెప్పుకుంటున్నారు, మాకు కొన్ని వస్తాయి అవి ఇవని. కానీ ఇప్పుడు ఓటర్లు, సాధారణ ఓటర్లే మొన్నటి ఎన్నికలలో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసిన యొక్క బీఆర్ఎస్కు ఓట్లేయలేదు మొన్న. అంటే డబ్బులు పంచినప్పటికి కూడా ఓట్లేదు. ఇంకా ఇది గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు, వాళ్ళు చాలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు, చాలా విషయాలలో ఆలోచన ఉన్నవాళ్ళు. కాబట్టి అది వాళ్ళ యొక్క అంచనాలు తప్పు. పూర్తిగా ఒక నీతి నిజాయితీ వైపు నరేంద్ర మోడీ లాంటి యొక్క సమర్థుడైన ఒక ప్రధానమంత్రి ఆ యొక్క నాయకత్వం నడుస్తున్న యొక్క మేము బీజేపీ వెంట ఈసారి ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా కనిపించింది. నేను వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, ప్రత్యక్షంగా ఇచ్చిన వాళ్ళు, పరోక్షంగా ఇచ్చిన వాళ్ళు, అనేక రకాలుగా మద్దతు ఇస్తామని చెప్పి తెలిపిన వాళ్లకు, కొంతమంది అయితే దాదాపు నాకు ఒక అతను పేర్లు పంపించిండు. ఒక 2000 మంది ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమనంటే మేము ఓటేస్తాం, అది కేవలం ఒక ప్రేమేందర్ రెడ్డికి వేస్తాం, ఒకే ఓటేస్తాం అని చెప్పి. తర్వాత ఒక కాశ్మీర్ నుంచి ఒక మేజర్ ఆయన వచ్చాడు, నేను ఓటేయడానికే వచ్చాను, ఎందుకంటే కాశ్మీర్లో గతంలో పరిస్థితులకు అంటే ఆయన మన జిల్లా అతను, గతంలో పరిస్థితికి ఇప్పటికి ఎంతో మార్పులు వచ్చినాయి, అందుకోసం నరేంద్ర మోడీ గారిని సమర్థించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, మీకు ఓటేస్తాను అని చెప్పి, మీకు ఓటేయడానికే వచ్చానని నాకు ఫోన్ చేశాడు. తర్వాత ఇంకొక అతను నాకు భూపాలపల్లి జిల్లా నుంచి ఒక అతను ఫోన్ చేశాడు నాకు. నేను కమ్యూనిస్ట్ పార్టీ, మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి, నేను ఈసారి మీకు ఓటేయడానికి ఫస్ట్ టైం మీకు ఓటేస్తున్నా, మీకు ఓటేయడానికి నేను డిసిషన్ తీసుకున్నా. నేను అడిగాను, మరి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి అంటే, మిగతా వాళ్ళకు నేను చెప్పలేను కానీ మా ఓట్లు మాత్రం నేను ఖచ్చితంగా వేస్తాను అని ఈరోజు కూడా మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన నాకు. నేను ఓట్లు వేసాను, 6 ఫస్ట్ ప్రిఫరెన్స్ వేసాను, 2 సెకండ్ ప్రిఫరెన్స్ వేసాను అని చెప్పి ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. అంటే చాలామంది, ఒక ఆయన బాంబే నుంచి కూడా ఒక చదువుకున్న వ్యక్తి ఇక్కడ అతను, నేను బాంబే నుంచి వస్తున్నాను మీకు ఓటేయడానికని. అంటే చాలామంది ఒక ట్రెండ్, ఒక వాతావరణం చాలా ఇది నాకు కనిపించింది ఖమ్మం జిల్లాలో సైతం. తర్వాత ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, మిగతా యొక్క అన్ఎంప్లాయీస్ కావచ్చు, విద్యాసంస్థ అందరూ వైపు కూడా ఒక స్పష్టమైన వాతావరణం కనిపించింది. అన్ని వైపులా ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్న యొక్క అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, ఎంతోమంది నేను పేర్లు, శాసనసభ్యులు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు, తర్వాత పార్టీ రాష్ట్ర నాయకులు, ఈ జిల్లాలో కార్యకర్తలు, వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఎన్నికల్లో పనిచేసినందుకు. ఇదొక మార్పుకు సంకేతం అవుతుంది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో స్వతంత్రం వచ్చిన కాంచి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఎలక్టెడ్ మెంబర్ గెలవలేదు. అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎవరు కూడా గెలవలే ఆ ప్రాంతం. కానీ ఈసారి ప్రజల యొక్క స్పందన చూస్తే మార్పు, రాజకీయం అనేది మారుతుంటుంది. దేశం అనేది ఎప్పటికొక తీరుగు ఉండదు. మన దేశం అంతా ఒకప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండేది, తర్వాత మార్పు వచ్చింది, కొన్ని రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది, కొన్ని రోజులు ఇది మార్పు వస్తుంది, తెలుగుదేశం వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, ఇట్లా ఆ విధంగా ఈసారి ఏంటంటే బీజేపీ వంతు వచ్చినట్టుగా నాకు స్పష్టమవుతున్నది. అనేక చోట్ల కొత్తగా వాళ్ళందరూ కూడా మద్దతు పలకడం, వాళ్ళంతా మనకు ఒక మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఒక మంచి అవకాశం ఉన్నట్టుగా నాకు స్పష్టమవుతున్నది. కాబట్టి పార్లమెంటు అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ఫలితాల తర్వాత చాలా పెద్ద ఎత్తున రాజకీయ మార్పులు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నా. ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది, మేధావులలో మార్పు వచ్చింది, వాళ్ళు తప్పక అర్థం చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనను, బీజేపీ ఆలోచనను అర్థం చేసుకొని ఇవాళ మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మార్పు మనకు పెద్ద ఎత్తున మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను.